తిరుపతికి వెళ్తున్నానండి వాక్ చేసుకుని. వెహికల్ రాకపోతే సరదా తీరిపోతుందండి నాకు, మామూలుగా కాదు. యాక్చువల్లీ ఒక 450 కిలోమీటర్లు కాబట్టి 250 కిలోమీటర్లు ఇప్పుడు ఈరోజు ప్రయాణం చేస్తే రేపు ఎలాగైనా ఇంకో 200 కిలోమీటర్లు చేసిన రేపుతోనే ఈవినింగ్, అదే నైట్ ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది ఆల్ ఇన్ ట్రిప్ అన్నది. ఇప్పుడు మాత్రం నేను వెళ్ళలేదనుకో ఇంకా 2 డేస్ పడుతుంది. సో ఈరోజే నాకు లిఫ్ట్ దొరకాలి. ఏ వెహికల్స్ వస్తలేదండి. మొత్తం నాకు బాబోయ్ బ్యాగ్ తీరిపోతుందండి. అంటే ఇది అంతా అప్పు కదండి, బ్యాగ్ వెనకాల నన్ను లాగేస్తుంది, జబ్బులు నొప్పి వచ్చేస్తున్నాయి. అందుకే అండి డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటే ఈజీగా ప్రయాణం, నాకు టైం వస్తుంది, నేను డబ్బులు సంపాదిస్తాను. చలి వేస్తుందండి ఇంత ఎండలో కూడా. బాగా అలసిపోయిందండి నేను వాక్ చేసుకుని. ఇదే కంటిన్యూస్గా వాక్ చేసుకుని వెళ్ళాలంటే నాకు మామూలుగా విషయం కాదండి, వెరీ టఫ్ ఇది నాకు. దాంతోపాటు కూడా కొంచెం హ్యాపీగానే ఉంది. 26 స్టేట్లు కంప్లీట్ చేస్తాను. 27 స్టేట్కి తిరుపతికి వెళ్తున్నాను. అది పేరన్ 11 కిలోమీటర్లు అండి, జల్లుకి 32. సో చూస్తున్నారు కదండి, ఏమో మొబైల్లో మీకు కనిపిస్తుంది లేదో, మొత్తం మంచు కప్పేసిందండి. కానీ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తే చాలా అందంగా ఉంది. ఒక్క వెహికల్ కూడా రాదనుకుంటున్నాను, మరి అలాగైనా ఉంది. ఒక్క వెహికల్ వచ్చినా సరిపోతుంది. జస్ట్ ఇప్పుడే అండి కార్ మిస్ అయ్యాను, ఎందుకంటే నేను ముందుకు నడుచుకుని వెళ్తున్నాను. సో కార్ చూడలేదు, వెనక్కి తిరిగి అది వెంటనే క్రాస్ చేసి వెళ్ళిపోయింది. లేదంటే లిఫ్ట్ అడిగి వెళ్ళిపోండి. ఈటోపు రావడమే వెహికల్స్ కష్టం అనుకుంటే నేను మిస్ చేసుకున్నాను. ఈసారి వెనక ముందు చూసుకుని వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ కార్ మిస్ అయిపోతాం. అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారండి, వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి. త్వరగా వెళ్తే వాళ్ళతో వాక్ చేసుకుని మాట్లాడడానికి బాగుంటుంది. పిలిస్తే ఏమైనా అనుకుంటారో ఏంటో తెలీదు. మనం 2 అడుగులు ఫాస్ట్గా వెళ్తున్నాం, వాళ్ళని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి, పరిగెట్టుకుని వెళ్తే ఏమైనా అనుకుంటారా అని. ఈలోపు ఏదైనా వెహికల్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. చూడాలి, వాక్ చేసుకుని వెళ్ళాలి. ట్రై చేస్తాను రావడానికి. ఏదో బైక్ వస్తుందండి. యా, ఐఎమ్ యూట్యూబర్. హలో, వెయిట్. హాయ్, ఐఎమ్ యూట్యూబర్. ఓకే. Hello. Yeah, where are you from? We are from Thailand. Okay. You are working? We're just searching. Any find? Searching? Pyro. Okay. Your nice name? Rose. Okay, Rose, very technical heroine. Your name? Sa, you show me your face. No, sorry, I can't. ఓకే, నో ప్రాబ్లం. ఇలా ఏదో కోస్తున్నారండి. బాయ్. Okay, bye. Thank you. Safe journey. యా, థ్యాంక్ యూ. చాలాసేపు వాక్ చేసుకొని వస్తున్నానండి, దోలు తీరిపోతుంది, మామూలుగా కాదు. ఇందాక 2 అమ్మాయిలు మీరు చూసుంటారు, వాళ్ళతో మాట్లాడడానికి అంటే ఫేస్ చూపించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు.
మనకు రీజన్ ఏంటో తెలియదు. అంటే కొత్త వాళ్ళని కాదు, మనం రీజన్ ఏంటో వాళ్ళు అడిగి మనం తెలుసుకోవాలి. మనకు తెలిసింది ఒకటే, మేబీ కొత్త వాళ్ళు అయి ఉండొచ్చని. సో ఇక్కడ ఎవరు ఉన్నారు కారు వాళ్ళు? హాయ్, ఐఎమ్ యూట్యూబర్. ఓకే, ఐఎమ్ యూట్యూబర్. You will explain the location? I'm also not sure sir about all these places. Okay, no problem. You came here for the first time. Yeah, first time. I'm coming from I am from Andhra Pradesh. Andhra Pradesh. Yes, Okay. So for what purpose you are coming here? just Manipur visit. Oh, money. Going to back with Tripura. So today you are going back. Yeah, go back. Okay. Here also we are going to have like night carnival. Okay. From day 9 to 12. Okay, So for that only we are preparing. okay, So we are cutting now the bamboo okay, cup for this festival. okay. Festival, Koyama festival. No, now is Hornbill Festival is going on in Kohima. Okay, But now here in Paran, we have night carnival. Okay. From day 9 to 12. For that one only we are doing preparation. okay. So you will also see when you go down to the river, many people are there walking. No, going back to, I am going back Now you are Tripura. going back. Yes. No vehicles. Yeah, no vehicles. Only lift and walk. Oh. Yeah. Oh. Okay. Everyone please like and subscribe this channel, Anil Love Jaya. Okay, thank you. Okay. Okay. Thank you. Bye. Bye. Have a nice day. Okay. సో వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నానండి, ఏదైనా వస్తుందని. ఒక వెహికల్ వచ్చినా చాలు, మనం సిటీకి అంటే పేరం అనే లొకేషన్కి రీచ్ అవుతే చాలు, అక్కడి నుంచి మనకు దొరికేస్తాయి ఇదిలాగా. వెహికల్స్ సాధారణంగా వెళ్ళవని చెప్తున్నారండి. ఆ కార్ వస్తుందండి. ఆ వెహికల్ స్టాప్ చేయలేదండి. ఆ ముగ్గురు అమ్మాయిలు ఆ కార్లో వచ్చారనుకుంటా. వాళ్ళు రిటర్న్ వస్తే బాగున్నాను, వాళ్ళతో కొంచెం మాట్లాడి అలా వర్క్ గురించి పూర్తిగా కనుక్కుంటాను. మాట్లాడలేకపోతున్నానండి, ఇలాగ ఈ కొండ పైన ఎక్కుతూ నడుస్తూ అసలు మాట్లాడడానికి అవకాశం వస్తలేదండి. నాకు మామూలుగా తీరిపోతలేదండి. వెనకాల బ్యాగ్ అది బరువు, డబ్బులు ఉండాలి అందుకే అంటారు ఏదైనా తాగడానికి బాగుంటుంది డ్రింక్, కానీ అదే డబ్బులు ఉంటే ఈజీగా మనం ట్రావెల్ చేసేయచ్చు. డబ్బులు ఉంటే బండికి డబ్బులు కట్టేసి ఈజీగా పోవచ్చు. కనిపిస్తుందండి లొకేషన్, వెరీ బ్యూటిఫుల్ కదండి. వావ్, ఇదంతా అడవి అండి. చాలా దూరం నడుచుకొని వచ్చాను, మొత్తం కొండే, దూరం తీరిపోతుంది. ఏమైనా ఎలుగుబంట్లు వస్తాయని భయం వేస్తుంది. ఎలుగుబంటి వస్తే ఇంకేముంది, పోతాను పైకి. వాక్ చేసుకుని బాబోయ్ నడవలేకపోతున్నానండి. 11 అవుతుందండి, 4 నిమిషాలు తక్కువ. ఇప్పటికి రీచ్ అవుతానండి నేను తిరుపతికి. ఏదైనా వెహికల్ దొరికితే నాకు ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ ఇటు నుంచి రావడం తప్ప ఇలాగ వెళ్ళడం ఏమీ లేవండి వెహికల్స్. ఇందాక ఒక వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ ఏమో స్టాప్ చేయలేదు. బాబోయ్ సరదా తీర్చేస్తుందండి. మొత్తం చూడండి, ఇంకా చుట్టుపక్కల ఇల్లు ఇంకేమున్నాయండి, ఇదే మొత్తం ఫారెస్ట్, కొండ చుట్టూరు అడవిది. వాక్ చేసుకుని వెళ్తున్నాను. ఒక్కనండి ఏదో ఒక ప్రమాదం జరగచ్చండి నాకు. ఇక్కడ లోపల అది ఉందండి, అదే అక్కడ పేరెంట్ 10 కిలోమీటర్స్ రాసి ఉంది. సో 10 కిలోమీటర్స్ వాక్ చేసుకుని వెళ్ళడం అంటే కష్టమే. 10 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ఈ కొండ ఎక్కితేనే 10 కిలోమీటర్స్ వెళ్ళినట్లు అనిపిస్తుంది. సరదా తీర్చేసిందండి ఈ రూపాయలైన ప్రయాణం. నైస్. హే టెల్, మాట్లాడు ఏదో ఒకటి, నేను వెళ్ళిపోతున్నాను. సారీ నువ్వు ఇలా రోడ్డు మీద పడి ఉన్నావు, నిన్ను యూట్యూబ్లో పెడతాను. ఐ లవ్ యూ. ఈ సమయంలో నీతోనే మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు లేరు. నాకు నేను మాట్లాడడానికన్నా నీతో మాట్లాడడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ మిస్ యూ. నేను నేచర్ని బిలీవ్ చేస్తాను, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం.
మీరే నన్ను కాపాడాలి. అర్థమవుతుందా? హే, ఓకే, బాయ్, ఐ లవ్ యూ. మీరే నన్ను రక్షిస్తారని భావిస్తున్నాను. నాకు ఏం జరగకుండా మీరే చూసుకోవాలి. మిమ్మల్ని ఇంకా జనాలకు పరిచయం చేస్తాను. ఈ జనాలు చెట్లు నరికేస్తున్నారు, నేను అందరికి తెలియజేస్తాను. ఓకే, ఐ లవ్ యూ. ఓకే, Where are you from? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. Andhra Pradesh. Yes. And you are heading to what? Yes. You are heading towards Yeah, Manipur visit. Manipur. Going back Tripura. Going back in Tripura. Tripura and Mizoram. Yes. Okay. Final states Tripura, Mizoram. Okay. All India trip. All India. Trip. Buy food. Yeah. Walk and lift. Okay. Walk and live. Nah? Yeah. Final states. Okay. Final stage, nah? Yeah. Travel without money. Okay. So you have traveled in how many states? So maybe 1 year. Maybe 1 year, nah? Yes. So since you are already here in Nagaland, how do you find Nagaland? Nagaland is a good, very awesome. Night stay Jalluki. Jalluki? Night stay Jalluki. Okay. The people say very nicely, Okay. talking very good, very caring. We will come here in Nagaland. Yeah, We have a wonderful time. yeah. Tell me your Nagaland culture about. Culture? Yes. What should I say? Culture. We have many tribes. We have like 17 tribes. Okay. So we are from different community. Okay. I am from Lota, she's from Zileng, and he's from Konyak. Okay. Likewise, it's like that in Nagaland. Okay. Okay. So we have different cultures. ఎస్. స్ప్రైట్ తాగుతున్నానండి. వీళ్ళు ఎవరో ఇంకో గ్రూప్ వస్తుందని చెప్పారు, వేరే వాళ్ళు, వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. అప్పటిదాకా ఈ స్ప్రైట్ తాగి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మనం ఇప్పుడు ప్యారన్కి వెళ్తున్నామండి. అంటే ఇందాక ఒక బ్యూటిఫుల్ గర్ల్ నాతో మాట్లాడారు కదా, టీచర్, అదే మీరు వీడియో చూసుంటారు నాగాలాండ్ వీడియోలో. సో ఆ లొకేషన్ అండి. స్ప్రైట్ తాగేసాను, మరి ఖర్చు పెట్టినా సరే తాగేసాం. అంటే నేను ఆల్ ఇన్ ట్రిప్లో మ్యాక్సిమం అలాగే ఫుడ్ కూడా అలా చేశాను. మరి ఇంకా వేరే రూపాయలైన ప్రయాణం ఎలాగ ఉంటుంది. మనం కీర్లే ఇది ఒక అడ్వెంచర్ అండి. మనం టైంకి ఫుడ్ మంచిది కావాలి అది కావాలని కాదండి, ఎంగిల్ అయినా సరే మనం తినాలి, తప్పదు. ఇదే నిజమైన అడ్వెంచర్ అండి. ఓకే.
Please support this channel. Anil loves China. Big love from Nagaland. Rest house. ఓకే Rest house. पहुंच चुका है हम लोग. యా पानी खिल गया है. ठंडा बहुत है आज तो. देखो पेरेन का विंटर चैलेंज. ఓకే देखो. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. Okay. ఓకే I'm from Nagaland. ఓకే Thank you. నైస్ టు మీట్ యూ. Please subscribe and support. ఓకే then. థ్యాంక్ యూ. Chubby. రెస్టారెంట్. Go Yeah. and take rest now. యా డాగ్. వ్యూ పాయింట్ చూస్తున్నారు కదండి. దారి ఉందండి ఇలాగా వెళ్ళడానికి. మెట్లు అండి. సో అలా దిగి వెళ్ళి వ్యూ పాయింట్ కూడా మనం కవర్ చేయొచ్చు. ఇలా కిందకి దిగి వెళ్ళి చాలా చల్లగా ఉందండి. నాకు బాగా నచ్చింది. నా బోర్డు నా కార్లో మర్చిపోయాను. అది ఉంటే ఫోటోలు దిగేవాడిని కొన్ని ఇలా పట్టుకొని. Have it. యా Little big understand. So. Every dollar there. Ayong gunjang yang we. Okay, come on. Hi. Nice to meet you, brother. యా నైస్ టు యూ. Okay. Share some photo and videos na. యా हम लोग ना यहीं से खा रहे हैं इसलिए आज तो Yeah. only rice, aloo fry and egg na. Okay. So you can do whatever you want, okay? Every one of us will have together, okay? Yes. That's a special dish. Chalo. నైస్. యా Ajar. Kayak gitu. Nanti berapa ya? This is easily very hot. Kakak. Spicy again.
Spicy. Yes, spicy, yes. This is last pack, yeah. నాకు చిన్నప్పుడు గుర్తొస్తుందండి, చిన్నప్పుడు కూడా ఇంతే అండి, నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు. సో మనం వడ్డించుకుని మనమే తినాలి. సో నాకు చాలా ఇష్టం ఇలాగా. సో ఇప్పుడు అన్ని ఇయర్స్ నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఇప్పుడు నేను ఆ ఫీల్ అవుతున్నాను. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Aram. ఓకే. వాట్ ఈస్ నేమ్స్ యూ టెల్ మీ? Star fruit, and this is chutney. ఓకే, చట్నీ. Yes, and this is a king chili and spice. Tomato spice, yes. And Yeah. squish. ఓకే. థ్యాంక్ యూ. హాయ్. कंप्लीट Complete done. ओके. चलो अब रास्ता दिखा देगा दिमापुर जाने के लिए. ओके. आ जाओ. या गो 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 गो. इस तरफ से हम लोग उस तरफ से आया था ना. या अभी दिमापुर जाने के लिए तो इस तरफ से जाएगा. ओके. बहुत ठंडा है इसलिए दाल पी रहा है. वेरी कोल्ड. मेरे में बहुत ठंडा है. యా, కాలిపోతుందండి. కొంచెం వాటర్ వేసుకొని చేయి మీద ఇలా బయటకు పెడితే వెరీ కోల్డ్ అండి, మామూలుగా కాదు. ఇంత ఎండలో కూడా చాలా చల్లగా ఉంది. దిస్ ఇస్ రెస్టారెంట్? No, this is not restaurant. This is any Carmen Quarter. యా. Nagaland. యా. ఓకే, విచ్ మీన్స్ వాట్ లైక్ హోటల్? No. No. Not the hotel. Tourist launch. ओके, टूरिस्ट. ओके ओके, टूरिस्ट प्लेस. Tourist place, yes. हम लोग इधर से आया था ना, अभी दिमापुर जाने के लिए इस तरफ जाना पड़ेगा. ओके This way. ओके ओके. माय बैग इन कार. Yeah, या this way. या ओके, दिस वे. Yeah. Go to Dimapur. Dimapur. Okay okay. Thank you. Okay then. My bag What? in car. Go. My bag. Oh. Okay. Okay. Yes. Okay. Okay. Thank you. Oh, you must welcome. Yeah. Safe journey. Okay. Safe journey. యా, థ్యాంక్ యూ. Next time. చూసారు కదండి వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో. నేను ఫుడ్ తిన్నాను, చాలా డిఫరెంట్గా ఉంది. అది దాల్ అంటే పప్పు అండి, పప్పు ఇంకోటి స్పైసీ అండి, ఇంకోటి ఏదో వేసారు, అది నాకు గొంతులోకి వెళ్ళలేదండి, అన్కంఫర్టబుల్గా ఉంది అనేసారు. అది మింగేశాను, మరి పాయేస్తే బాగోదండి. సో తర్వాత రెండోసారి దాల్ అన్నం స్పైసీ తిన్నాను. అది కొంచెం చాలా డిఫరెంట్గా ఉందండి ఫుడ్. చాలా హ్యాపీ అనిపించిందండి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇలాగ ఇంకా పీపుల్స్ ఎదురవుతే బాగుండు, వాళ్ళతో ఇంకా మాట్లాడుతూ వెళ్తే. ఐఎమ్ యూట్యూబర్. యా, ఎవరి లొకేషన్ ఎక్స్ప్లెయిన్. యా ప్లీజ్. నెక్స్ట్ టైం. నో, ఐఎమ్ కమింగ్ డిమాపూర్. Oh, nice. English or Hindi? Ini comfortable language, your language. Okay. Also, Anila username please. Yeah. Oh, Yeah. Anil Love Jaya. Okay. Anil Loves Jay channel, my YouTube channel name. Alright. Okay. Subscribe to TV. Okay. Channel there. Okay. Okay. YouTuber. Thank you. Okay, welcome. This route Dimapur. This route Dimapur. Yes. Okay. Thank you. ఇది పోలీస్ స్టేషన్ అండి, అంటే అక్కడ పేరు రాసి ఉంది, పేరన్ పోలీస్ స్టేషన్.
నాకు తెలిసి కష్టమే అండి. వెహికల్స్ అసలు వెళ్ళడం లేదు. సో నాకు వెహికల్ దొరకడం కష్టం, అలాగే లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు వెహికల్ దొరికితే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. రేపుతో నేను 250 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈజీగా నేను రేపు ఆల్ ఇన్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈరోజు నేను 250 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రేపు మార్నింగ్ ఇంకో 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మధ్యాహ్నంలాగా అదే ఆఫ్టర్నూన్లోగా ఈజీగా నాకు కంప్లీట్ అయిపోతుందండి రేపు మధ్యాహ్నం గల. అంటే ఇప్పుడు 250 కిలోమీటర్లు నేను ప్రయాణం చేస్తే ఇప్పుడు ఈరోజు అంటే నైట్ అంటే నాన్ స్టాప్ లిఫ్ట్ దొరికినా లేదా ఆగి వెళ్ళినా ఏదో వెహికల్ 200 కిలోమీటర్ల దాకా 250 కిలోమీటర్ల దాకా లిఫ్ట్ ఇస్తే రేపు నాకు ఆల్ ఇన్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు నాకు 250 కాకుండా ఒక 50 100 వస్తే రేపు కాకుండా ఎల్లుండి అవుతుందండి నాది ఆల్ ఇన్ ట్రిప్ కంప్లీట్. బాబు నాకు భయం వేస్తుందండి. భీమాపూర్ లొకేషన్కి ఏమైనా వెహికల్స్ రాకపోతే ఇంకా నా పని అంతే. 12 ఎంత అవుతుంది అంటే 4కి చలి కమ్మేస్తుంది, 4:30కి చీకటి పడిపోతుంది, 5కి క్లోజ్ చేసేస్తున్నారు షాప్స్ అన్నీ. ఇప్పుడు ఏదైనా వెహికల్ పట్టుకుని నేను వెళ్ళాలి. సో ఈ కారు కూడా మనకి దొరకలేదు. అంచనా కూడా వేయలేకపోతున్నానండి, ఎందుకంటే వెహికల్స్ ఏమి వస్తలేదు. సో దీన్ని బట్టి నేను ఏది డిసైడ్ అవ్వకూడదు, అంటే ఏమీ రావు వస్తాయని ఏమీ డిసైడ్ అవ్వలేకపోతున్నానండి. కానీ మ్యాక్సిమం కొంతమంది చెప్పే దాన్ని బట్టి అయితే కష్టమని చెప్పారు వెహికల్స్ వెళ్ళడం. This route Dimapur? Yeah. Thank you. సో వాళ్ళు కూడా లిఫ్ట్ ఇవ్వలేదండి. డాగ్స్ పిల్లలతో వెంట వెళ్తున్నాయండి. చాలా కేర్గా చూసుకుంటున్నాయి డాగ్స్ పిల్లల్ని. వాళ్ళకి ఏ ప్రమాదం వచ్చినా అవి ముందు ఉంటున్నాయి. సో ఇదేంటి డాగ్స్ అను హ్యూమనిటీ కలిసిది ఎక్కువగా వేరే కంట్రీలోని మనం అంటే ఇలాంటి అంటే ఎక్కువగా మనం అలాగే చూసి ఉంటాం. మన సైడ్ అయితే నేను ఎక్కువగా ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు అంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగితే డాగ్ వచ్చి మనం సేవ్ చేయడం అవన్నీ మన సైడ్ ఎప్పుడు చూడలేదండి, మన తెలుగు సైడు. మీరు ఎక్కువగా ఇన్స్టాలో చూసిన వీడియోస్ ఎక్కువగా వేరే దేశం వాళ్ళు లేకపోతే ఈ సైడ్ ఇంకా ఇలా చూసుంటారు. డిమాపూర్ ఓకే, ఐఎమ్ యూట్యూబర్, యా, ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళు కూడా లిఫ్ట్ అవ్వలేదండి. ఇంకెవరు అవ్వకపోతే ఈరోజు ఇక్కడితోనే రేపు ఆల్ ఇన్ ట్రిప్ కంప్లీట్ అవ్వదు. ఇలాగైతే నేను రేపటితో కంప్లీట్ చేసేయాలి, త్వరగా కంప్లీట్ చేసి ఆంధ్రాకి వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేయాలి. తెలుగులో నేనే రూపాయి లేకుండా మొట్టమొదటిగా 20 స్టేట్ తిరిగిన పర్సన్ నేనే అండి. చెట్టు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఎక్కువగా కొరియన్ మూవీస్లో ఇలాంటి చెట్లు ఎక్కువ చూస్తానండి నేను. ఓ బాయ్. పిల్లలు భయపడ్డారండి. సో వాళ్ళు కూడా ఆగలేదండి, వీళ్ళు కూడా ఆగలేదండి. డిమాపూర్.
YouTuber Sikwan. Yeah, I'm a YouTuber. Oh, you're right. Yes. చివరికి మనకి వెహికల్ దొరికిందండి డిమాపూర్ వరకు. టైం 1:29 అవుతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈవిడే నాకు పానీపూరి తీసుకొచ్చారు. అటు తిరిగి ఉన్నారు. ఎవరు మదర్? ఓకే, ఈ అబ్బాయి అలా మదర్ అండి. సో నాకు పానీపూరి తీసుకొచ్చారు. అక్కడ బండి కనిపిస్తుందండి. సో ఏమీ అండి. సో తినేటప్పుడు నేను రికార్డ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే వెంటనే ఇచ్చారు చేతికి. సో అదే టైంలో వెహికల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా వెంట జరిగిపోయింది. Guys, this is Anil Loves Jaya. Will you please subscribe, like, and comment? Also do shares. Thank you. థ్యాంక్ యూ. ఫైనల్గా మనం త్రిపురకి రీచ్ అయిపోయామండి. స్టేట్ ఇది 27 స్టేట్ అండి. ఇంక ఇక్కడ నుంచి నాకు 10 కిలోమీటర్లు అండి మిజోరాం స్టేట్కి రీచ్ అవ్వడానికి. సో ఫైనల్గా నేను ఇంకా ఇది కూడా పెద్దగా నేను ఇది ఎక్కువ రికార్డ్ చేయను. ఒక 5 నిమిషాల దాకా రికార్డ్ చేసి ఇంకా మిజోరాంకి వెళ్ళిపోతానండి. పెద్దగా ఎక్కువ టైం స్పెండ్ చేయను, ఎందుకంటే నేను ఎక్కువ స్పెండ్ చేయాలనుకోవట్లేదు. ఇవే ఫైనల్ స్టేట్స్. నన్ను కొత్తగా చూస్తున్నారండి. దిస్ ఈజ్ త్రిపుర స్టేట్. ఓకే, ఎనీ ఎక్స్ప్లెయిన్ త్రిపుర ఫేమస్ ప్లేసెస్? ऑफिशियल कालीबाड़ी, दिगिर पार, ज़्यादा था अगर वगैरह इधर ఎడ్యుకేషన్ సిస్టమ్ గుడ్ ఆర్ బ్యాడ్ త్రిపుర? दोनों मिक्सिंग इज ऑल. ఇంకా ఏరియాలు కూడా లేవు, ఇక్కడ ఇల్లు తప్ప. సో వీధి ఉంటుంది అనుకున్నాను, యాక్చువల్లీ ఏం లేదు, ఎండ్ అయిపోయింది. సో ఎలా ఉండిపోతుందో చూస్తున్నాను. అంటే జనాలు కొత్తగా చూస్తున్నారండి నన్ను. యాక్చువల్లీ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నాగాలాండ్లో ఉన్నప్పుడు. మిలిటరీ అదే బార్డర్ దగ్గర ఉన్న పోలీసులు స్టాప్ చేశారు, ఎంక్వైరీ చేశారు, మొత్తం చెక్ చేశారు. ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయిందండి. సో అలాగే నాగాలాండ్లో ఉన్నప్పుడు కూడా నాకు 3 hours 4 hours దాకా నాతో మాట్లాడారు. నేను ఎవరిని అంటే రీసెంట్గా అక్కడ గొడవలు జరుగుతున్నాయి కదండి. సో దానివల్ల అందుకే నేను కూడా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయకుండా వెంటనే రికార్డ్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. సో ఇంకా అంతే అండి. ఫైనల్ నేను ఆల్ ఇన్ ట్రిప్ ఈ మిజోరాంతో కంప్లీట్ చేస్తున్నాను. బాగుందండి నాకు లొకేషన్. త్రిపుర మీరు చూస్తున్నారా? సో యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కోహిమాలో ఫెస్టివల్ కూడా జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఏదో ఒకటి ఫెస్టివల్ జరుగుతుంది అనుకున్నాను నేను. వెళ్ళాలనుకుంటే మంచి మంచి ప్లేస్లకి వెళ్ళొచ్చు తిరుపతిలోకి, కానీ నేను మీకు తెలిసిందే కదండి, నేను ఎక్కువ స్పెండ్ చేయలేను. సో త్వరగా వెళ్ళిపోవాలి. చాలా ఆకలిగా వేస్తుందండి, అసలు ఫుడ్ కూడా చేయలేదు ఈరోజు. మామూలుగా తీరిపోలేదండి. ఆంధ్రప్రదేశ్. ఎస్. యూ ఎనీ ఎక్స్ప్లెయిన్ త్రిపుర? करने का टाइम नहीं, काम पे जाने का है. ఓకే ఓకే, जल्दी में बहुत. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. वेलकम. ఇప్పుడు ఏంటంటే మోసం చేసేవాడు కరెక్ట్, మోసపోయినవాడిది తప్పు అంట. ఓకే, ఎలా ఉందంటే అంటే ఈ ఫేక్ ట్రావెలర్ ఈ సామెత చెప్పాడండి జనాల్ని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళని యాటిట్యూడ్ స్వాగ్ అంటే వాళ్ళు చేసింది ఇంకా కరెక్ట్ అని అనుకునేలాగా చేసాడండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేసేస్తాడు. రీజన్ ఎందుకంటే అందం చూసి నేను చేయాలనిపించింది చేశాను అన్న టైప్లో ఉంది మనోడు చెప్పిన సామెత. ఇక్కడ మోసం చేసినా మోసపోయినా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. నువ్వు ఎందుకు మోసపోయినా అన్నది
ఒక సిచ్యువేషన్ ఉంటుంది.